హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రౌడీ షీటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలో పలు చోట్ల రౌడీల ఆకడాలు మితిమీరుతున్న నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. రౌడీ షీటర్లకు డ్రగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో ప్రస్తుతం 1300 మందికి పైగా రౌడీ షీటర్లు ఉండగా 250 మందికి పైగా డ్రగ్ టెస్టులను నిర్వహించారు. ఇందులో 190 మందికి గంజాయి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఎవరైనా గంజాయి సరఫరా చేసినా కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు గంజాయి బారిన పడి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. రౌడీ షీటర్లకైతే డ్రగ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, నగరంలో రౌడీ షీటర్లకు సంబంధించి వారిపైన నిఘా పెంచారు. అయితే దాదాపు 1300 మంది రౌడీ షీటర్లు ఉండగా అందులో 250 మందికి ఇప్పటికే డ్రగ్స్ కి సంబంధించిన టెస్టులు నిర్వహించారు. అయితే 190 మందికి ఒక గంజాయికి సంబంధించి పాజిటివ్ అయితే వారందరినీ కూడా ప్రజెంట్ అనుకోవచ్చు తీసుకొని విచారణలు కొనసాగిస్తున్నారు. అయితే గంజాయి ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఎవరెవరు కూడా ఎంత పెద్ద మొత్తంలో గంజాయి కొనుగోలు చేశారు దానిపైన కూడా ప్రధానంగా పోలీసులు కూడా దృష్టి కొనసాగించారు. దానిపైన పూర్తిగా దర్యాప్తు కూడా చేస్తున్నారు. అయితే ఇంకోసారి గంజాయికి సంబంధించి మా టెస్టులో పాజిటివ్ వస్తే మాత్రం ఇంకా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో నగరంలోని రౌడీ షీటర్లందరూ కూడా ఈ యొక్క గంజాయికి సంబంధించి టెస్ట్ కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో చూస్తే ప్రధానంగా యువత గంజాయి బారిన పడి పూర్తిగా జీవితాన్ని చిన్నాభిన్నం చూసుకుంటుంది. కాబట్టి దీనికి సంబంధించి పోలీసులు దీనిపైన గంజాయిని అరికట్టేందుకు కూడా ఇలాంటి చర్యలు కూడా చేపట్టారు. అంతేకాకుండా ఎక్కడెక్కడ గంజాయి సరఫరా చేస్తున్నారో దానిపైన కూడా నిఘా ఉంచారు. కొంతమందిని అదుపులోకి కూడా తీసుకున్నారు. విచారణ కూడా కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. दबा लगा दबा दबा